పులివెందల వైఎస్ కుటుంబ మహిళల మధ్యన ఏం జరుగుతుంది? అయితే పూర్తిగా 2019లో 151 సీట్ల నుంచి ఈరోజు 11 స్థానాలకి పడిపోవడానికి కూడా ఈ పులివెందల వైఎస్ మహిళలే కారణం అంటున్నారు వైఎస్ జగన్. అయితే ఒక పక్కన తల్లి కావచ్చు, ఇంకో పక్కన చెల్లి షర్మిల కావచ్చు, మరో చెల్లి సునీత గారు కావచ్చు, మరి పిన్ని గారు అయినటువంటి ఒక సౌభాగ్యమ్మ గారు కావచ్చు. వీళ్ళందరూ చేసినటువంటి కృషి వల్లనే వైసీపీ ఓడిపోయింది అనేది వైఎస్ జగన్ భావిస్తున్నాడు. అయితే జూలై 8వ తారీఖున ఏం జరగబోతుంది, ఈ మహిళల మధ్యన జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటి అనేది మనతో పాటు డిస్కస్ చేస్తానికి డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మొత్తానికి జూలై 8వ తారీఖు వైసీపీకి సంబంధించి అంటే ఉన్న 11 స్థానాలకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి రోజులాగా మారిపోయింది. ఎందుకు అంటే వైఎస్ జగన్కి సంబంధించి పూర్తి ఓటమికి కారణం వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా షర్మిల, సునీత, విజయమ్మ గారు, సౌభాగ్యమ్మ గారు అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా సుదీర్ఘమైన చర్చలు ఈ మహిళల మధ్య జరగబోతున్నాయి అని చెప్పేసి అయితే జరుగుతుంది. అయితే జూలై 8వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఆ రోజు ఏం జరగబోతుంది అంటే మీరేం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఒక షర్మిల, ఒక సునీత, ఒక విజయమ్మ, ఒక సౌభాగ్యమ్మ, నలుగురు 4 పిల్లర్స్ లాగా ఈరోజు వైసీపీ పతనానికి కారణం అయ్యారు. ఆ రోజు వీళ్ళ ముగ్గురు, అట్లీస్ట్ వీళ్ళ ఇద్దరు ఆ రోజు నిలబెట్టారు వైసీపీని. నాట్ ఓన్లీ వైసీపీ, జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టారు. 2 ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టారు, ఇంకెవ్వరు కాదండి. ప్లస్ బాబయ్య హత్య, ఆ విషయం కూడా నిలబెట్టింది. అయితే మెయిన్ వీళ్ళిద్దరే. ఈరోజు ఇద్దరు కాస్త 4 అయ్యారు. అది స్వయంకృతాపరాధం జగన్మోహన్ రెడ్డి కంటే కూడా భారతీ రెడ్డిది. ఎందుకంటే ఎప్పుడైతే ఆవిడ షర్మిలని బయటికి పంపించారో, ఎప్పుడైతే విజయమ్మ గారిని బయటికి పంపించారో, ఎప్పుడైనా అంటే ఇంట్లో ఉండే ఆడపడుచుని ఏడిపించకూడదు అంటారు. ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా కంటనీరు పెట్టించి పంపించకూడదండి, అది ఇంటికి అరిష్టం అంటారు. మామూలుగా మన సంప్రదాయంలో అలా చెప్తారు. సో ఇప్పుడు అది అక్షర సత్యం అయింది అది. ఎందుకంటే ఒక పక్క విజయమ్మ బయటకు వచ్చారు, ఇంకో పక్క షర్మిల బయటకు వచ్చారు. రావడమే కాకుండా ఆవిడ తెలంగాణలో ఆవిడ ఒక పార్టీ పెట్టుకున్నారు. సరే, కారణాలు ఏవైతేనే కాంగ్రెస్లో విలీనమయ్యి ఆంధ్రప్రదేశ్ ఆవిడ పిసిసి అధ్యక్షురాలు అయింది, ఒక మహిళ. ఇవన్నీ కాకుండా కూడా అన్నగారి మీద ఒక సుదీర్ఘ పోరాటం చేశారు ఆవిడ. అంటే తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో ఆవిడ అన్నను ఓడించగలిగింది. మనం చెప్పుకున్నట్టుగా గతంలో ఇదే అన్నగారిని గెలిపించడానికి ఆవిడ పాదయాత్ర చేస్తే, ఈరోజు అదే అన్నగారిని ఓడించడానికి ఆవిడ ఒక కడప నియోజకవర్గమే సరిపోయిందండి. మొత్తం రాష్ట్రం కూడా తిరగక్కర్లేకుండా తిరిగారు. కడప నియోజకవర్గంలో తిరిగిన ఇంపాక్ట్, ఆవిడ మాటల ఇంపాక్ట్ మొత్తం రాష్ట్రానికి తాకింది. సో ఆవిడ తిరిగింది, ఆవిడ అదే అన్నారు, నేను 14 రోజులే తిరగగలిగాను అన్నారు. సో 14 రోజులే ఆవిడకి సరిపోయింది అన్నగారిని ఓడగొట్టించడానికి. ఆ రోజు అంత కష్టపడ్డ మనిషి ఈరోజు ఎండల్లో తిరిగినా కూడా ఆవిడ ఒకటే చెప్పారు, మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, వైసీపీని లేకుండా చెయ్యండి అంది ఆవిడ. కరెక్ట్గా అదే చేశారు ప్రజలు. అయితే గతంలో చూసుకుంటే వివేకం అనేటువంటి సినిమాలో యాక్చువల్గా భారతీ రెడ్డి క్యారెక్టర్ ఏంటి అనేది ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. ఎందుకంటే అంతర్గతంగా తను ఎప్పుడు బయటికి రాదు కాబట్టి తన గురించి తెలియదు. తన గురించి ఎవరైనా మాట్లాడినా సరే వైసీపీ నేతలు విరుచుకు పడిపోయేవాళ్ళు. అయితే ఇలాంటి సందర్భంలో భారతీ రెడ్డి పిఏ వర్రా రవీందర్ రెడ్డి ఈరోజు అరెస్ట్కి గురయ్యారు. తన మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. అది కాక తను పెట్టేటువంటి యొక్క ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్టులు ఏదైతే ఉన్నాయో మహిళల్ని అసభ్యంగా, అసలుకి అశ్లీలంగా కూడా వాళ్ళని చూపించినటువంటి ఒక దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఆఖరికి షర్మిల గారి పైన కూడా ఏదైతే అసలుకి రాజశేఖర రెడ్డి గారికి తను పుట్టలేదని చెప్పి, అదే విజయమ్మ గారిని కూడా చాలా దూషించినటువంటి ఒక పదాలు చూస్తాం. అంటే ఇవన్నీ కూడా భారతీ రెడ్డికి తెలియకుండానే జరిగాయా? నిజంగా భారతి అంటే ఒక మహిళ ఇంతమంది మహిళల్ని ఇబ్బంది పెడుతుందా అంటే ఏమంటారు మీరు? ఏమండి, మనం ఫేస్ చూసి మోసపోకూడదు కదా. ఇప్పుడు మొహం అమాయకంగా పెట్టారని చెప్పి వాళ్ళ అమాయకులను ఎలా అనుకుంటాం మనం? ఇప్పుడు భారతీరెడ్డి గారు పంపించేశారు కదా, ఇంట్లోంచి వాళ్ళు రాకపోతే పోనీ వాళ్ళ ఇంట్లోనే ఉంటే అది వేరే విషయం. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఆవేదన అంతా వాళ్ళు చెప్పుకున్నారు కదా.
ఇప్పుడు తనకి షర్మిల క్లియర్గా చెప్పారు, వాళ్ళ వదిన గురించి కూడా ఆవిడ మాట్లాడారు. సో ఇంత జరిగాక భారతీరెడ్డి ఎలా అమాయకురాలు అవుతారండి? ఇప్పుడు ఒక పిఏ ఆఫ్టర్ ఆల్ అతను, ఆ రవీంద్రారెడ్డి ఒక పిఏ ఒక ఇంటి ఆడపడుచుని కించపరుస్తూ ఉంటే, అశ్లీలంగా మాటలు పెడితే ఈవిడ నిద్రపోతున్నారా? అది ఎంత తప్పండి. ఇప్పుడు మనిషికి కొట్టడం కంటే కూడా మాట చాలా తొందరగా బాధ పెడుతుందండి. ఒక చెడ్డ మాట మనసుని గాయపరుస్తుంది. వీళ్ళు మానసికంగా స్థైర్యాన్ని కోల్పోయేలా చేయాలని ట్రై చేశారు. ఇప్పుడు కొడితే ఆ దెబ్బ ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, కానీ మాటలు జీవితాంతం ఉండిపోతాయి. సో ఈవిడ ఎంచుకున్న విధానం అది. ఇది మనిషిని కనిపించకుండా కిల్ చేస్తుంది. సో కాకపోతే ఏమైందంటే షర్మిల గారు కొంచెం స్ట్రాంగ్ మనిషి కాబట్టి ఆవిడ తట్టుకుని నిలబడ్డారు. అది చాలా పెద్ద విషయం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, నిజంగా రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలను మనకు అర్థమవుతోంది. ఒక భయందాంగోలి అంటాం తమిళంలో, అంటే ఒక పిరికివాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక పిల్లి అంతే, చీకట్లో కూడా వెళ్ళలేడు బయటకని మనం విన్నాం. సో భారతీరెడ్డి చేయలేదు అనడానికి మన దగ్గర ఖచ్చితంగా ఏమి విషయాలు లేవండి. ఇవన్నీ కనిపిస్తున్నాయి, చేశారు అనడానికి మన కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి అసలు ఇప్పుడు ఫస్ట్ నిందితురాలు భారతీరెడ్డి అండి. ఈరోజు పార్టీ ఓటమికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇలాగా ఎందుకు పనికి రాకుండా ఉండటానికి కావచ్చు, దానికి భారతీరెడ్డే కారణం. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి చాలా కీలక పాత్ర అన్నట్టు వివేకంలో చూసాం. దీంతోపాటు ఇప్పుడు జూలై 8వ తారీఖు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు వైఎస్ ఫ్యామిలీ అని చెప్పైతే తెలుస్తుంది. అదేంటంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజుకి ఐదర్ ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో, లాస్ట్ టైం మనం కూడా విన్నాం, ఏదైతే షర్మిల గారు చెప్తూ ఖచ్చితంగా తల్లి కాలువలో పిల్ల కాలువ కలవాల్సిందే, లేదా ఒకవేళ ఎండిపోతే ఏం చేయలేమని. అంటే ఉన్న ఎమ్మెల్యేలతో సహా కంప్లీట్గా ఎవరైతే షర్మిల గారు కాంగ్రెస్కి మాట్లాడి పెట్టున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా, లేదా ఒకవేళ మధ్యలో మిగతా వాళ్ళందరూ కూడా ఎటుకాళ్ళు చిలువలు పలవలుగా వెళ్ళిపోతే ఉన్న ఒక 2-3 ఏమైనా కలిసే అవకాశం ఉందా? అయితే ఇది జూలై 8వ తారీఖు ఏదైనా ఒక పెద్ద కీలకమైన నిర్ణయం అనుకుంటా. కానీ భారతిరెడ్డిని ఈ మహిళలందరూ కూడా బహిష్కరించారు అనే వార్తలు అయితే వస్తున్నాయి, ఏమంటారు? ఇప్పుడు భారతీరెడ్డి లేకపోతేనే షర్మిలారెడ్డి అనుకున్నది జరుగుతుందండి, అంటే ఈ విషయంలో. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతీరెడ్డి లేకుండా ఆయన అడుగు వేయగలరా? అడుగు వేయలేరు అనుకుందాం. అనుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు చూశారు నిన్న సభకి ఎట్లా వచ్చారు, ఆయన 5 నిమిషాల ముందు వచ్చారు, ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, 5 నిమిషాల్లో వెళ్ళిపోయారు. సో ఆయన ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ ఎంపీలకి ఏం చెప్పాడు ఆయన? వాళ్ళలో స్థైర్యం ఏమైనా నింపారా? ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ వెరిమొహాలు వేసుకుని కూర్చున్నారు. నిజంగా చెప్పాలంటే అంటే వెనకాల కూర్చోటం, నీకు చక్కగా ఒక పదవి ఇచ్చారు, అక్కడ ఒక సీట్ ఇచ్చారు, ఆ సీట్లో కూర్చోవాలి కదా నువ్వు. అంటే నీకు తీసుకునే అర్హత కూడా లేదు. మనిషికి కొన్ని అనుభవించే యోగం ఉండాలండి. ఈయనకి ఎలాగ పోనీ ఓడిపోయారు, యోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు పిలిచి పీట వేశారు చక్కగా కదా, అమ్మ నువ్వు ఇక్కడే కూర్చో పర్వాలేదు, నువ్వు 3వ వ్యక్తిగా నువ్వు ప్రమాణ స్వీకారం చెయ్యని ఒక గౌరవం ఇచ్చినప్పుడు, అంటే మనంతట మనం తెచ్చుకోవాలండి, లేకపోతే ఇస్తే పుచ్చుకోవాలి. ఈయనకి రెండూ లేదు. చక్కగా నిన్న హుందాగా ఆయన సభలో కూర్చుని మొత్తం అయ్యాక వెళ్తే కనుక అయితే అది ఆయనకి అందంగా ఉండేది, నిండుగా ఉండేది, ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్ళేది, ముఖ్యంగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒక మంచి సంకేతం వెళ్ళేది. అవేవీ లేకుండా నువ్వు ఒక భయస్థుడిలాగా ఒక మొహం దిగాలుగా వేసుకుని, అంటే నువ్వు అంటే నీ మీద నీకు నమ్మకం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, తన్ని తాను నమ్ముకోలేని వాడే అట్లా ఉంటారండి. ఒక నమ్మకం అనేది, ఓకే నేను పోతే పోయింది, 11 సీట్లు వచ్చాయి మనకి, అట్లీస్ట్ లెట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అనుకోవాలండి. పడ్డాక మనం మళ్ళీ లేచి ఎలా నిలబడాలి అని ఆలోచించాలి తప్ప, మనం నిన్నట్లో అయ్యో ఎందుకు పడిపోయాను అంటే నువ్వు జీవితకాలం పడిపోతూనే ఉంటావు. ఇప్పుడు ఈయన మనస్తత్వం అది మనకు అర్థమైంది. అది ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కూడా చెల్లాచెదరు అయిపోతారండి. ఆల్రెడీ మనకు తెలుసు, విడుదల రజనీ అయిపోయారు, బుట్టా రేణుక నిన్న మాట్లాడారు, అంతంత మాత్రం బుట్టమ్మ నిన్న మాట్లాడుకుంది ఆవిడ. ఇప్పుడు నెక్స్ట్ మిథున్ రెడ్డి, మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విన్నాం బీజేపీ అని. సో వాళ్ళతో పాటు ఇంకో 2 తీసుకెళ్తారు, ఎప్పుడైనా అలాగే జరుగుతుంది. కాబట్టి ఇలా ఒక్కొక్కళ్ళు చెల్లా చెదిరైతే ఈయన దగ్గర మిగిలేది 2-3. ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో వీళ్ళు పట్టుకుని ఉన్నారు, కానీ లేకపోతే అవినాష్ రెడ్డి ఎప్పుడో బీజేపీలోకి వెళ్ళిపోయేవారని మనకు తెలుసు. బీజేపీ ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి బార్లా గేట్లు తెరిచిపెడుతుంది.
కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో వీళ్ళు భయపడేది ఏంటంటే బాబయ్య హత్య. అవును ఆ బాబయ్య హత్య కీ అంతా ఆయన దగ్గర ఉంది. అవును సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు భారతీరెడ్డిని వదులుకోలేను అంటే పార్టీని ఆయన మూసివేసి శుభ్రంగా ఆయన వెళ్ళి ఎంపీగా నిల్చోవాలి. అంటే అదొక్కటే మార్గం. లేదు చెల్లెల మాట విని కాంగ్రెస్లో చేరితే భారతీరెడ్డిని దూరం పెట్టాలి. సో ఇది 8వ తారీఖు ఏదో ఒకటి జరగచ్చు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి కాబట్టి మరి రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆత్మ ఏమన్నా వీళ్ళకి ఆవహించి ఏమైనా మంచి చేస్తుందా, లేదు వైసీపీ ఇంకా డోర్లు మూసుకుని వెళ్ళిపోతుందా మనకు తెలియదు. ఆ రోజు మనం వేచి చూడాలండి. ఏదైనా కూడా ఇప్పుడు తెలివిగా కొద్దిగానైనా నిర్ణయం తీసుకుంటే పర్వాలేదు, సొంత తెలివితేటలు ఉంటే. కాదు అనుకుంటే చెల్లెల మాట అయినా వినాలి, కాదు అనుకుంటే భార్య మాట విని ఆయన ప్రస్థానం ఏంటో ఆయన ఆలోచించుకోవాలి. ఏదైనా ఇప్పుడు నష్టపోయేది ఎమ్మెల్యేలండి. ఇప్పుడు ఆల్రెడీ నేను అంబటి రాంబాబు వాళ్ళు ఇప్పుడు అందరూ బాధపడుతున్నారండి. మేము తప్పు చేసాం, జగన్మోహన్ రెడ్డి కోసం మేము అందరం బలవ్వాలా అనే ఆలోచన వాళ్ళలో స్టార్ట్ అయింది. మేము ఆయన కోసం చేసాం ఇవంతా, ఈరోజు మాకెందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ మాటలు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక కొడాలి నాని లాంటి వాళ్ళు ఎక్సెప్షన్ అనుకోండి, వాళ్ళని మనం అసలు తీసుకోక్కర్లేదు. వరా రవీందర్ రెడ్డిని ఇవాళ అరెస్ట్ చేయడం చాలా 100% కరెక్ట్ అండి. ఆడవాళ్ళని కించపరిచే వాళ్ళని ఎవరిని కూడా స్పేర్ చేయకూడదు. ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వదలకూడదండి. ఇవాళ మొదలైంది ఇవంతా కూడా ఈ ప్రక్షాళన, పాప ప్రక్షాళన అనేది. కాబట్టి ఇందులో కక్షలు కార్పణ్యాలు కాదండి, అసలు అంత టైం ఎవరికి లేదు. తప్పు చేసిన వాడిని మాత్రం వదలద్దు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఎదురు చూస్తోందండి. మరి అవకాశం అందుకుంటాడా, అదృష్టం తలుపు తడితే తీస్తాడా, లేదు వెనక డోర్ నుంచి ఆయన పంపించేస్తాడా, అది ఆయన ఇష్టం. చూద్దామని ఖచ్చితంగా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఖచ్చితంగా ఈ రానున్నటువంటి ఒక జూలై 8వ తారీఖు ఏం డిసైడ్ చేస్తారు, జగన్ భవిష్యత్తు ఏంటిది అనేది చూద్దాం. మరి నమస్తే.